హలో ఫ్రెండ్స్, ఇవాళ మనము ఎస్ఎస్సి సిజిఎల్ 2024 గురించి డిస్కస్ చేసాం. అసలు ఎస్ఎస్సి సిజిఎల్ అంటే ఏంటి? స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఫర్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. సిజిఎల్ అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఇది నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అంటే June 11th, 2024. అంటే 11th అంటే June 11, 12 ఆ మధ్యలో రావచ్చు. ఇందులో 2 ఎగ్జామ్స్ ఉంటాయి. టైర్ 1 ఒక ఎగ్జామ్, టైర్ 2 ఒక ఎగ్జామ్. టైర్ 1 అనేది 200 మార్క్స్కి ఉంటుంది. టైర్ 2 అనేది 390 మార్క్స్కి ఉంటుంది. టైర్ 1 అనేది క్వాలిఫైయింగ్ నేచర్. టైర్ 2 అనేది మెయిన్స్ లాగా, ఇది మెయిన్స్ ఎగ్జామ్. అంటే జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్, ఇది జాబ్ డిసైడ్ చేస్తుంది. ఇందులో 1/4 నెగిటివ్ మార్కింగ్, ఇందులో 1/3 నెగిటివ్ మార్కింగ్. ఇది ఆబ్జెక్టివ్ టైప్, ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్. సో టైర్ 1 వచ్చేసి 200 మార్క్స్, క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది, 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్, ఆన్లైన్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్. టైర్ 2 కూడా 390 మార్క్స్. ఇది మెయిన్స్ లాగా. టైర్ 1 అనేది ప్రిలిమ్స్ లాగా, ఇది మెయిన్స్ లాగా. ఇందులో 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇది కూడా ఆబ్జెక్టివ్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ సిబిటి ఎగ్జామ్. ఇందులో సేఫ్ స్కోర్ అనేది 150+ అనేది సేఫ్ స్కోర్. ఇందులో వచ్చేసి 350+ అనేది సేఫ్ స్కోర్. జాబ్ రానికే 350+ ఈజ్ సేఫ్ స్కోర్. ఇందులో 150+ ఈజ్ సేఫ్ స్కోర్. క్వాలిఫై కానికే 150+ రావాలి 200లో. ఇందులో జాబ్ రానికే 350+ రావాలి. ఇప్పుడు దీని గురించి మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అసలు ఈ నోటిఫికేషన్ అది June 11కు వచ్చే అవకాశం ఉంది. టైర్ 1 అనేది ప్రిలిమ్స్ లాగా. ఇది ఎప్పుడు ఉంటుంది అంటే నోటిఫికేషన్ వచ్చిన ఒక 2 months తర్వాత ఉంటుంది. ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఉండొచ్చు. దాదాపు సెప్టెంబర్లో ఉంటుంది ఎక్కువ శాతం. ఇది ఆబ్జెక్టివ్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్. ఇది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, అంటే క్వాలిఫై కావాలి ఈ ఎగ్జామ్లో. అంటే ఈ ఎగ్జామ్కి మనకు క్వాలిఫై అయితే టైర్ 2కి ఎలిజిబిలిటీ అవుతాం. టైర్ 1 అనేది ఇందులో 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇందులో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ ఉంటుంది. రీజనింగ్ అనేది 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి ఉంటాయి. జనరల్ అవేర్నెస్ అంటే జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది 25 మార్క్స్కి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. అంటే ప్రతి 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ 4 సెక్షన్స్ ఉన్నాయి. ఈ 4 సబ్జెక్ట్స్లో రీజనింగ్లో 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్లో 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, అర్థమెటిక్లో 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్లో 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. అంటే ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ ఇస్తుండు. అంటే ఇదంతా ఈ 100 క్వశ్చన్స్ ఎంత టైంలో చేయాలంటే 1 hour డ్యూరేషన్, అంటే 60 minutesలో ఈ 100 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి మనం. ఇందులో మినిమం కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే 150+ అనేది మన సేఫ్ స్కోర్. అంటే ఈ 200 మార్క్స్కి మనకు 150 వస్తే మనం క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది, సేఫ్ స్కోర్ ఇది. అసలు జనరల్ అవేర్నెస్ అనేది 25 మార్క్స్ ఉన్నాయి జనరల్ అవేర్నెస్లో. అంటే ఇందులో ఏముంటుంది జనరల్ అవేర్నెస్లో అంటే జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్. జాగ్రఫీ అనేది 2 నుండి 3 మార్కులు వచ్చే అవకాశం. హిస్టరీ కూడా 2 to 3 మార్క్స్ వస్తుంది. పాలిటీ కూడా 2 to 3 మార్క్స్. ఎకానమీ 2 to 3 మార్క్స్. అంటే ఈ అన్ని 4 సబ్జెక్ట్స్ నేర్చుకుంటే మనకు 7 to 8 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ జనరల్ సైన్స్ అనేది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ నేర్చుకుంటే కూడా 7 to 8 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రతి దాంట్లో 2 to 3 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటే మనకు 7 to 8 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే
ఇందులో ఈ అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకుంటే మనకు 7 to 8 మార్క్స్ వస్తుంది. జనరల్ సైన్స్ మొత్తం నేర్చుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నేర్చుకుంటే 7 to 8 మార్క్స్ వస్తుంది. అంటే ఇక్కడ ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఒక్కటి నేర్చుకుంటే మనకు 7 to 8 మార్క్స్ వస్తుంది. అంటే ఇది మనము కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది కరెంట్ అఫైర్స్. ఇంకోటి జనరల్ సైన్స్ అనేది మనకు స్కూల్ బుక్స్ మనము 6 to 10th చదివితే సరిపోతుంది, 6 to 10th వరకు. నెక్స్ట్ టైర్ 2 ఎగ్జామ్. ఈ టైర్ 2 అనేది మీ మెరిట్ లిస్ట్ని డిసైడ్ చేస్తుంది. అంటే మీ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇది. అంటే ఇందులో వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకు జాబ్ వస్తుందా రాదా అనేది డిసైడ్ చేస్తారు. అంటే ఇందులో నెగిటివ్ మార్కింగ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. అంటే 3 క్వశ్చన్స్ రాంగ్ అయితే 1 మార్క్ కట్ అవుతుంది ఇక్కడ. అంటే ఇది జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. నెగిటివ్ మార్క్స్ 1/3 ఉంది ఇక్కడ. సెక్షన్స్ ఇందులో అసలు యాక్చువల్గా టైర్ 2 అనేది ఏ రకంగా కండక్ట్ చేస్తారు మనకు. ఇందులో సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 1లో మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 మళ్ళా అంటే అర్థమెటిక్. మాడ్యూల్ 1లో వచ్చేసి అర్థమెటిక్, మాడ్యూల్ 2 వచ్చేసి రీజనింగ్. అర్థమెటిక్ వచ్చేసి 30 మార్క్స్ ఉంది, రీజనింగ్ వచ్చేసి 30 మార్క్స్ ఉంది. అంటే 30 క్వశ్చన్స్, అర్థమెటిక్ 30 క్వశ్చన్స్, రీజనింగ్ 30 క్వశ్చన్స్. ఈ 30 క్వశ్చన్స్కి 90 మార్క్స్ ఉన్నాయి. అంటే ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్, 30 into 3 90. ఇక్కడ కూడా 30 క్వశ్చన్స్ ఉన్నాయి రీజనింగ్లో, 30 into 3 90 మార్క్స్. అంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి మనకు 3 మార్క్స్ వస్తున్నాయి ఇక్కడ. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. అంటే 30 క్వశ్చన్స్కి 90 మార్క్స్, ఈ 30 క్వశ్చన్స్కి 90 మార్క్స్. అంటే అర్థమెటిక్, రీజనింగ్ కలిపి 60 క్వశ్చన్స్ 180 మార్క్స్ ఉంటాయి మనకు. దీనికి మనకు 1 hour డ్యూరేషన్ ఉంటుంది. అంటే 60 క్వశ్చన్స్కి 60 minutes లాగా. ఇది సెక్షన్ 1. సెక్షన్ 2 వెళ్తే మనకు మళ్ళీ మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 ఉంటుంది. అందులో ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చేసి ఇక్కడ ఎక్కువ వెయిటేజ్ ఉంది, 45 మార్క్స్ ఉంది. ఈ 45 into 3 అంటే ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్, 135 మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ మళ్ళీ 25 క్వశ్చన్స్ ఉన్నాయి, 25 into 3 అంటే 75 మార్క్స్ ఉన్నాయి. అంటే ఈ 45 + 25 అంటే 70 క్వశ్చన్స్కి 1 hour డ్యూరేషన్ ఉంది. అంటే వెయిటేజ్ ఇక్కడ ఇంగ్లీష్కి ఎక్కువ ఉంది, 45 క్వశ్చన్స్ ఉన్నాయి. అర్థమెటిక్, రీజనింగ్ కంటే ఇంగ్లీష్కి వెయిటేజ్ ఇక్కడ ఎక్కువ ఉంది, 45 క్వశ్చన్స్. ఇక్కడ మనకు 390 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ దాకా టోటల్ 390 మార్క్స్ మనకు వస్తాయి. ఏంది అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ కలిపితే 390 మార్క్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 390 మార్క్స్ అనేది మీ జాబ్ని డిసైడ్ చేస్తుంది. తర్వాత ఇదేంది సెక్షన్ 3 అంటే ఇది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది, 20 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్. అంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి 3 మార్క్స్, 60 మార్క్స్ రావాలి. ఇది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. అంటే 15 minutes ఇస్తారు ఈ 20 క్వశ్చన్స్కి, క్వాలిఫై కావాలి ఇందులో. మాడ్యూల్ 2లో డేటా ఎంట్రీ, స్పీడ్ టెస్ట్ ఉంటుంది. అందులో ఒక టాస్క్ ఇస్తారు మీకు, ఆ టాస్క్ అనేది 15 minutesలో కంప్లీట్ చేయాలి, క్వాలిఫై కావాలి అక్కడ కూడా. అంటే సెక్షన్ 3 అనేది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ సెక్షన్ 3 అనేది. అంటే సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఉంది. సెక్షన్ 1, సెక్షన్ 2 అనేది జాబ్ని డిసైడ్ చేస్తుంది. అంటే ఏ సబ్జెక్ట్స్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అనేది. ఇక్కడ చూడండి చాలా స్టూడెంట్స్ అర్థమెటికే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తున్నావు అంటే అర్థమెటిక్ చేస్తున్నావు అంటారు. కానీ అర్థమెటిక్ ఎన్ని మార్క్స్ ఉన్నాయి ఇక్కడ? 30 క్వశ్చన్సే ఉన్నాయి. అంటే మిగతా చూడండి ఇక్కడ రీజనింగ్ 30 క్వశ్చన్స్, ఇంగ్లీష్కి అయితే ఇంకా ఎక్కువ వెయిటేజ్ ఉంది, 45 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్కి 25 క్వశ్చన్స్. అంటే ఓకే అర్థమెటిక్ ప్రాక్టీస్ చేస్తున్నా అంటారు, టైం అంతా దీనిపైనే స్పెండ్ చేస్తారు. పోనీ ఎగ్జామ్లో పర్ఫామ్ చేసిండ్రా అంటే ఎగ్జామ్లో కూడా పర్ఫార్మెన్స్ తక్కువనే ఉంటుంది. ఇక్కడ అంత ఎక్కువ పర్ఫామ్ చేయరు అర్థమెటిక్. కాకపోతే టైం అంతా స్పెండ్ చేసింది అర్థమెటిక్కే. అంటే స్టూడెంట్ ఏం కాన్సన్ట్రేషన్ చేయాలంటే అన్నీ ప్యారలల్గా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి ఇక్కడ. అంటే రీజనింగు, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు ఈ 390లో 300 మార్క్స్ దీనికే ఉన్నాయి. అంటే ఈ 300 మార్క్స్ దీనికే ఉన్నాయి. అంటే అర్థమెటిక్తో పాటు అన్ని సబ్జెక్ట్స్ కూడా ప్యారలల్గా కాన్సన్ట్రేషన్ చేయాలి ఇక్కడ. ఓన్లీ అర్థమెటిక్ చేస్తే సరిపోదు. అంటే రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ జనరల్ అవేర్నెస్కి అనేది మన దగ్గర
కొన్ని బుక్స్ ఉంటాయి. లూసెంట్ బుక్ అని ఉంటుంది, అది జనరల్ అవేర్నెస్ అంతా కవర్ చేస్తుంది. లూసెంట్ బుక్ అనేది ఏది లూసెంట్ బుక్, ఇది జనరల్ అవేర్నెస్కి. లూసెంట్ అనేది జనరల్ నాలెడ్జ్ బుక్ ఉంటుంది, అది ఈ ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తాయి, ఈ 25 మార్క్స్ని కవర్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులో టోటల్ ఈ 390 మార్క్స్కి మనకు జాబ్ రావాలంటే సేఫ్ స్కోర్ ఏంటంటే 350 ప్లస్ అనేది సేఫ్ స్కోర్. అంటే 350 వస్తే మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీలో ఏజ్ 18 to 30 ఉంటుంది, కొన్ని పోస్టులకు 20 to 30 ఉంటుంది, కొన్ని పోస్టులకు 20 to 32 కూడా ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఎస్సీ ఎస్టీ అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇందులో యాక్చువల్గా ఏమేమి పోస్టులు ఉంటాయంటే గ్రూప్ బి, గ్రూప్ సి ఇన్ డిఫరెంట్ మినిస్ట్రీస్లో ఉంటాయి పోస్టులు. గ్రూప్ బి పోస్టులు, గ్రూప్ సి పోస్టులు ఉంటాయి, డిఫరెంట్ మినిస్ట్రీస్లో ఉంటాయి. అంటే ఏమేమి పోస్టులు ఉంటాయి సార్ అంటే ఇందులో అసిస్టెంట్ ఇన్ మినిస్టర్స్ ఆర్ డిపార్ట్మెంట్, ఇంకా అటాచ్డ్ అండ్ సబార్డినేట్ ఆఫీసర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్ ఉంటాయి, ఇన్స్పెక్టర్ ఇన్కమ్ ట్యాక్స్ రీసెర్చ్ అసిస్టెంట్లో ఉంటాయి, ప్రివెంటివ్ ఆఫీసర్స్ కస్టమ్స్, కంపైలర్ ఇన్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇన్స్పెక్టర్స్ ఇన్ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్ కస్టమ్స్లో జాబ్స్ ఉంటాయి, ట్యాక్స్ అసిస్టెంట్స్ అండ్ ఎగ్జామినర్ ఇన్ కస్టమ్స్, అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టర్స్ ఇన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అంటే సిబిఐ, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ డిఏఓ జాబ్స్ ఉంటాయి. మన దగ్గర తెలంగాణలో అయితే సపరేట్గా డిఏఓ ఉంది జాబ్, సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది డివిజనల్ అకౌంట్ ఆఫీసర్కి. కాకపోతే అదే సెంట్రల్లో చూసుకుంటే ఇది, వేరే స్టేట్లో చూసుకుంటే డిఏఓ జాబ్ అనేది ఎస్ఎస్సి సిజిఎల్లో ఇంక్లూడ్ అవుతుంది. నెక్స్ట్ ఆడిటర్ ఆఫీసర్, ఇవన్నీ జాబ్స్ ఇందులో ఎస్ఎస్సి సిజిఎల్లో ఉంటుంది మనకు. థ్యాంక్ యూ స్టూడెంట్స్.